ఏంది ఏడొచ్చి కూర్చున్నాం? మీది ఏ ఊరు? మాది తర్లుపాడు మండలం, రౌలగుంపాడు, బేస్తారపేట. ప్రతిరోజు వస్తూ పోతుంటాం ఆ పని మీద. అందులో భాగంగా ఈరోజు కూడా వచ్చాం. అయితే ఇప్పుడు జగనన్న గారి పరిపాలన ఇప్పుడు ఎట్లా ఉంది? రాజకీయంలో బ్రహ్మాండంగా ఉంది. అలా ఉందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి బాగుంది నేను చెప్పగలుగుతున్నాను. అది మీ ఓపెన్గా చెప్తున్నారా లేకపోతే ప్రజల యొక్క ఆలోచన? ప్రజల ఆలోచన, నా ఆలోచన. పథకాలు ఇచ్చినా కూడా కొంతమంది ఆయన ఏం చేస్తున్నాడులే, అసలు ఏమి పెద్దగా ఏం లేదు, బిజినెస్లు వ్యాపారాలలో వాటిల్లో అన్ని పెంచేసినారు అది ఇది అని అంటున్నారు. అట్లంటే ఇట్లా విద్య, వైద్యం, ఆరోగ్యం. ప్రతి మనిషికి విద్య, ఆరోగ్యం, వైద్యం మూడు కావాలి కదా. మూటిల్లో ఆయన ముందంగానే ఉన్నాడు. స్కూళ్ళు ఈరోజు పిల్లల స్కూల్ చూడకపోతే స్కూల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఒక ఆడపిల్ల ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. ప్రపంచంలోనే కొంచెం ముందుకు పోతే ఇంకా 10 ఏళ్ళలో పోతే మన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ స్కూల్ గురించే మీరు జగన్ కావాలనుకుంటున్నారా? ఇంకా వేరే విధంగా ఏమన్నా? విద్య, వైద్యం, ఆరోగ్యం మూడు చెప్పారు. ఓకే. విద్య, వైద్యం, ఆరోగ్యం. విద్య విషయంలో గతంలో కూడా ఆయన 10 ఏళ్ళు చేసినప్పుడు ఆయన కూడా చదివిచ్చాడుగా చంద్రబాబు గారు. ఇంగ్లీష్ మీడియం లేదు కదా, ఇంగ్లీష్ మీడియం లేదుగా చెప్పమను. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇప్పుడే ఇంగ్లీష్ మీడియం చదువుకొని 6వ తరగతి నుంచి 8వ తరగతి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు. అంటే వాళ్ళు ట్యాబ్లు ఇచ్చిన దాని గురించి దాన్ని చాలా మాట్లాడుతున్నారు. ట్యాబ్లు పనికి రావాలి, ఎంత అనవసరం. ఇప్పుడు ఇచ్చారు లేక ట్యాబ్లు ఇచ్చారు. ఆడపిల్లలు కానీ మొదలు కానీ చదువుకుంటున్నారు. విద్య, ఆరోగ్యం, వైద్యం అనేసరికి ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాడు. 5 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షలు పెంచాడు. ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మనిషి బాగుంది. ప్రతి విషయంలో కూడా మనిషి ఆరోగ్యం బాగుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మరి గిద్దలూరు నియోజకవర్గానికి, మార్కాపురం నియోజకవర్గానికి మాక్సిమం ఎవరు వస్తారని మీ అంచనా? మార్పుల విషయంలో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన పెద్ద ఆలోచన చేస్తా ఉన్నాడు. దాని గురించి మనం ఆలోచన చేయలేదు, అంత శక్తి లేదు. కానీ ఎందుకో మార్చాడు, ఇటు ఇటు మార్చాడు. సరే, మీరు మార్చారు అంటున్నారు, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ జగన్ గారు పథకాలు చూసైనా ఏయరా చేస్తామని చెప్తున్నాం కదా. ఇక్కడ గెలుపు ఖచ్చితం. మరి సందేహంగా చెప్తున్నారు కదా, అదిగా మాకు డౌట్ వస్తుంది. ఇంకోటి చెప్తారు కదా, ఎందుకు మార్చాడో తెలియదు. అది ఎటు మార్చినా గవర్నమెంట్ డైరెక్ట్ సీఎం టు ప్రజలు టు సీఎం సీఎం గారు ఏది చెప్తే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై ఉన్నారుగా, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు కదండి. ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు. ఈయన ఒక్కడు తట్టుకోగలుగుతారా? 5 వచ్చినాయి. 175 కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. 175 25 ఎంపీ సీట్లు 175 గెలుస్తాం పక్కా. మీరా అంతమంతా రాని మా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తాడు, నేను సింగిల్ గా వస్తాం. సరే, మరి పథకాలన్నీ ఇస్తున్నారన్నారు, బాగానే ఉంది. అందరికి చేరినట్టు మీకేమైనా చేరాయా లేదా? మాకు మాకు కొన్ని అంటే అవైలబుల్ అయితేనే చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఓన్లీ పెన్షన్ మాత్రం ఉంది. నేను ఎలిజిబుల్ లేదుగా. ఇప్పుడు మా ఆవిడ చనిపోయింది, ఆమెకు 18 సంవత్సరాల 45 సంవత్సరాల వయసు 18,000 వచ్చాయి, ఆమె లేదు. కాకపోతే ఇప్పుడు పొలం గురించి రైతు భరోసా అవి పడుతున్నాయి, ఇబ్బంది లేదు, టెన్షన్ పడుతున్నాయి. పడకపోవచ్చు కాక అందరికి 30 మంది పడుతుంది. అయితే రాబోయే కాలానికి జగన్ గారు అయితే బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కానీ, ఉద్యోగాల విషయాలలో కానీ అన్ని విధాలుగా పేదవాడికి అండగా ఉంటుందని మీ ఆలోచన? ఖచ్చితంగా బల్ల గురించి మరీ చెప్పగలను. ఇప్పుడు వీళ్ళు 5 మంది ఏకమైనా 100 మంది ఏకమైనా మాత్రం నేను గత రాజశేఖర్ ప్రభుత్వం, రాజశేఖర్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి నాకు రాజకీయ అనుభవం. రెడ్డి కాంగ్రెస్ ఆవుతూడ గుర్తు నుంచి నాకు గుర్తు.
అయితే మీరు పార్టీ ధోరణి తరపున చెప్తున్నారే కానీ సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి చెప్తాం. అంటే ఇందిరమ్మ అభిమాని, ఇందిరమ్మ అభిమానిగా చెప్తాం. అంటే పథకాల వల్ల ఆయన చేసేటువంటి మేలులు ప్రతి ఒక్కరు వేస్తారంటున్నారు. చేస్తే కదా మరి మనకు మంచి చేస్తేనే కదా మంచి కావాలి కదా. పార్టీ ఎదురుగా చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు విషయంలో కూడా కొన్ని మంచి కాదని చెప్పట్లే, కానీ ఇప్పుడున్న పథకాల్లో మంచి చేశాడు కాబట్టి, ప్రజలకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున ఆయన వస్తే భవిష్యత్తు బాగుంటుంది చెప్పాలి. మళ్ళీ బుద్ధి మళ్ళీ చెప్పాలి. 175 170 గెలుస్తాం ఖచ్చితంగా వస్తుంది. అందరూ సందేహపడి ఎవరు స్వామి? ఎవరు స్వామి? వైఎస్ఆర్సీపీ.